ఇవాళ ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ స్కీమ్ అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ మోడల్ హౌస్ ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు గృహ నిర్మాణ శాఖ అధికారులు. ఇలాగే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టనుంది ప్రభుత్వం. ఇందిరమ్మ మోడల్ హౌస్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. మొదట కూసుమంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కూసుమంచిలో ప్రధానంగా నమూనాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం స్కీమ్ కింద ఒక ఇల్లు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ పథకానికి మొత్తం కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 5 లక్షల రూపాయలతో లబ్దిదారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా 5 లక్షల రూపాయలకు చూడొచ్చు నమూనా ఎలా ఉంది అనే దాని మీద కూడా ఒకవైపు అభయహస్తం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి 6 పథకాలు మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసాతో పాటు యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసి స్టిక్కర్ కూడా వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఇసుక, 20 mm కంకర, 40 mm కంకర, బేస్మెంట్ రాయి, బేస్మెంట్ మట్టి, సిమెంట్, ఐరన్, ఇట్లా 3 దఫాలుగా మొత్తం ఎంత అంటే 18 రకాలకు సంబంధించిన ప్లంబింగ్ తో సహా కూడా పూర్తి స్థాయిలో ఎంత మెటీరియల్ అవుతుంది, దానికి అవుతున్న ఖర్చు ఎంత అనేది కూడా పూర్తిగా కూడా నమూనాలో కూడా పొందపరచడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తర్వాత 26 నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, నిజంగా 5 లక్షలతో సాధ్యమవుతుందా లేదా అని తెలుసుకునేందుకు మనతో రాష్ట్ర అంటే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం స్కీమ్ ను ప్రారంభించనుంది 26వ తారీఖు నుంచి. మీరు నమూనాగా ఇల్లు కూడా నిర్మాణం చేపట్టారు, నిజంగా 5 లక్షలతో సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. సాధ్యం అవ్వాలనే ఉద్దేశంతోనే మనం నమూనా ఇల్లు కూడా ప్రారంభించడం జరిగింది. అదే కాస్ట్తో అదే మన లోకల్ మెటీరియల్ వాడుకొని దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుని 5 lakhs కి పూర్తి చేయడం కూడా జరిగింది. లబ్దిదారుల విషయంలో అయితే బేస్మెంట్కి 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత గోడలకి 1 లక్ష రూపాయలు ఉంటుంది. స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, పూర్తి కంప్లీట్ అయిన తర్వాత 1 లక్ష రూపాయలకు పూర్తిగా ఇచ్చేస్తాం. 5 lakhs. 9.5-10 అడుగుల సైజులో కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా బెడ్రూమ్ సైజు సంబంధించి మనం చూసుకున్నట్లయితే బెడ్రూమ్ సైజు 12.4, అదేవిధంగా 13 ఇంచులతో కూడా బెడ్రూమ్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా డోర్ సైజు కూడా మనం చూడొచ్చు, డోర్ కూడా 3 అదేవిధంగా 7, అదేవిధంగా విండో సైజు కూడా మనం చూడొచ్చు. విండో సైజుకు సంబంధించి కూడా 9 నెంబర్ సైజు, 9x9, అదేవిధంగా నెంబర్ ఆఫ్ కామ్స్ మొత్తంగా బాత్రూమ్ కావచ్చు, మనం అటాచ్ అలా బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా స్లాబ్ ఏరియా కావచ్చు, ఫ్లోర్ ఏరియా మొత్తం కూడా పూర్తిగా 400 స్క్వేర్ ఫీట్లో కూడా మొత్తం కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కూడా ఈ పథకంలో పొందుపరచడం జరిగింది. మనం చూడొచ్చు కిచెన్ సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కిచెన్ కూడా చాలా అందంగా తయారు చేశారు. ఒక సాధారణ కుటుంబం ఏదైతే ఉన్నారో పేదలు సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించినటువంటి పూర్తిగా ఇళ్లలో ఉండేందుకు చాలా అనువుగా కట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా జనవరి 26 నుంచి అంటే గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించి కూడా పథకాన్ని ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో ఈ ఇంటి నిర్మాణాన్ని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV, కూసుమంచి.